ఛత్తీస్గఢ్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. సుక్మా జిల్లాలోని బెడ్జీ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఒక్కసారిగా మావోలు కాల్పులకు తెగబడగా పోలీసులు తిప్పికొట్టారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బెజ్జీ అడవి ప్రాంతంలో తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం నుంచి డిఆర్జీ జవాన్లకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పు జరిగింది. పక్కా సమాచారంతో మావోయిస్టులు బెజ్జీ అడవి ప్రాంతంలో తలదాచుకున్న సమాచారంతో ఎస్పీ కిరణ్ చౌహాన్ నేతృత్వంలో 3 బృందాలు అక్కడ ఘటనా స్థలంలో చర్చ ఆపరేషన్ చేస్తే తొలుత మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే భద్రతా బలగాలు కూడా ప్రతిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఘటనలో ఏకపాటి సేవంతో పాటు ఎస్ఎల్ఆర్, దాంతో పాటు భారీ మందుగుండు సామాగ్రి లభ్యమైనట్టు కూడా ఎస్పీ కిరణ్ చౌహాన్ అధికారికంగా ధృవీకరించారు. ఇంకా కొంతమంది అక్కడి నుంచి ఆ సంఘటనా స్థలం నుంచి కొంతమంది మావోయిస్టులు వేరే ప్రాంతాలకు కూడా తలదాచుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళినట్లు కూడా సమాచారం ఉండటంతో సెర్చ్ ఆపరేషన్ కూడా కూంబింగ్ కూడా ముమ్మరం చేస్తున్నట్లు కూడా ఎస్పీ కిరణ్ చౌహాన్ అధికారికంగా ధృవీకరించిన ఘటన ఒకటి ఉంది. దాంతో పాటుగా ఈ రోజు తెల్లవారుజామున కూడా ములుగు జిల్లాలో కూడా ఈ ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులకు ఈ భద్రతా బలగాలకు సమాచారం ఇస్తున్న నేపథ్యంతో ఇద్దరు అరెస్ట్తో పాటు మరో వ్యక్తిని కూడా నరికి చంపిన ఘటనపై కలకలం రేపుతుండటంతో భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలో కూడా కూంబింగ్ కూడా ముమ్మరంగా చేస్తున్నట్టు కూడా కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా తెలుపుతున్న పరిస్థితి చూడవచ్చు. యామిని, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో భూ భాగోతం వెలుగు చూసింది. మహిళ సంతకాన్ని ఫోర్జరీ చేసి 300 గజాల